చూస్తున్నాను మూవీ బాగుందన్న మూవీ లైక్ ఫస్ట్ హాఫ్ డామినేట్ చేసింది సెకండ్ హాఫ్ని అండ్ మూవీకి బ్యాక్ బోన్ వచ్చేసి డిఎస్పీ గారి మ్యూజిక్ అండ్ బీజిఎం అండ్ యాజ్ యూజువల్ సాయి పల్లవి గారు మనకు తెలిసిందే తన యాక్టింగ్తో ఎప్పుడు షీ విల్ క్యారీ అవుట్ ద ఫిలిం ద క్యారెక్టర్కి ప్రాణం పోసిందని చెప్పొచ్చు అండ్ ఇది మనకందరికీ తెలిసినట్టే ఇది రియల్ స్టోరీ కాబట్టి ఎక్కడ మనకి లైక్ ఏదో ఫిక్షన్ యాడ్ చేయకుండా ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా లైక్ మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ లాగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకి బోర్ అనేది కొట్టదు సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అని చెప్పాను కానీ కొంచెం తక్కువ ఉంటుంది ఫస్ట్ హాఫ్ క్యారీ చేసినంత హై సెకండ్ హాఫ్ క్యారీ చేయదు బట్ మళ్ళీ క్లైమాక్స్ దాన్ని కవర్ చేస్తుంది బాగుందండి యాక్చువల్లీ లవ్ స్టోరీయే వర్కౌట్ అయింది మూవీ లవ్ స్టోరీ ఈజ్ ద మేజర్ ఎసెట్ ఫర్ ద ఫిలిం అండ్ నాగ చైతన్య గారికి ఇది కమ్బ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు లైక్ హీఈస్ బ్యాక్ ఇన్ టు ద హిట్ ఫామ్ అండ్ ఓవరాల్ చూడొచ్చు ఈ వీకెండ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అందరూ 3.5 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 థ్యాంక్ యూ. చూసాను తాండేల్ కాదు, ఇంటర్స్టెల్లర్ చూసాను తాండేల్ కాదు. ఇంటర్స్టెల్లర్ రీ రిలీజ్ అండి, మళ్ళీ సేమ్ గూస్ బంప్స్ పీసీఎక్స్లో చూసాము, మంచి గూస్ బంప్స్ వచ్చినాయి, ఎమోషనల్ అయ్యాం, బాగుండే, అందరు అరుస్తుండే థియేటర్లో. 10 years రిలీజ్ అయినా కూడా సేమ్ ఫీలింగ్, మాస్టర్ పీస్ క్రిస్టఫర్ నోలన్.